Okay, good morning. Welcome to Brunna Engineering Academy. సో ఈరోజు ఈ యొక్క క్లాస్లో మనం ఫిజిక్స్కి సంబంధించినటువంటి మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ C23 సిలబస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ C23కి సంబంధించినటువంటి దాంట్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో టోటల్గా ఇది సెకండ్ చాప్టర్ స్టాటిక్స్ అనేది. దీంట్లో 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ 13 మార్క్స్ వెయిటేజ్లో కూడా మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ గాను ప్లస్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అంటే ఈ యొక్క స్కేలార్స్, వెక్టార్స్, ఇది ఫండమెంటల్సే. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్ ఒకటి, టైప్స్ ఆఫ్ వెక్టార్స్, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, కాంకరెంట్ ఫోర్సెస్, లామిస్ థీరం, పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, దాని యొక్క స్టేట్మెంట్, హౌ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. తర్వాత లాస్ట్ టాపిక్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్, దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం ఎలా ఉండాలి అంటే మేజర్గా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద ప్రాబ్లం అడుగుతారు. 10 మార్క్స్ క్వశ్చన్కి అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటిది ఏంటి అంటే పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది మీకు 10 మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ 3 మార్క్స్కి వచ్చేసరికి ఈ యొక్క డెఫినేషన్స్, స్కేలార్ కానీ, వెక్టార్ కానీ, టైప్స్ ఆఫ్ వెక్టార్స్ కానీ, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్ కానీ, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ కానీ, రిమైనింగ్ అన్నీ కూడా 3 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడగచ్చు. సో ఇక్కడ మీకు ఈజీగా 13 మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది ఏంటి అంటే ఇవి పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, దాని తర్వాత దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అది ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి కొన్ని ఫండమెంటల్స్ అనేవి తెలియాలి. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే ఇది వెక్టార్. వెక్టార్ అంటే మెయిన్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా ఉంటుందో దాన్ని వెక్టార్ అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే నథింగ్ బట్ వాల్యూ అని. సపోజ్ మీరు ఒక ఫోర్స్ అనేది తీసుకున్నారు, ఫోర్స్ వాల్యూ ఒక 200 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేశారు. ఈ 200 న్యూటన్స్ ఉంది కదా, ఈ 200 అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ అనమాట. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫోర్స్, వాల్యూ ఆఫ్ ద ఫోర్స్. కాబట్టి దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ అంటే కొత్త టర్మ్ అనేది కొత్తగా ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ. సపోజ్ ఒక 10 కిలోమీటర్స్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకున్నారు. ఈ 10 కిలోమీటర్స్లో 10 అనేటువంటిది ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ డిస్టెన్స్ అనమాట.
వాల్యూ ఆఫ్ దట్ డిస్టెన్స్. నెక్స్ట్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే ఒక వాల్యూ ఉంటుందో అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఉండాలి. డైరెక్షన్ అంటే ఎట్ విచ్ డైరెక్షన్ యూ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్. సపోజ్ ఇది ఒక హారిజంటల్ ప్లేన్ అనుకుంటే దీని మీద ఒక బాడీ అనేది పెట్టారు ఇలా. దీని మీద ఈ బాడీ మీద ఒక ఫోర్స్ అనేది అప్లై చేశారు. సేమ్ దట్ ఈస్ 200 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేశారు. సో ఇప్పుడు ఏంటి, యూ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, సో మనం ఫోర్స్ అనేది ఇలా అప్లై చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి ఏముంది, ఇప్పుడు 200 న్యూటన్స్ అనేది వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ అండ్ దిస్ యారో మార్క్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫోర్స్ అనమాట. సో కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఈ ఫోర్స్ని వెక్టార్ అని అంటారు. సో ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉన్నటువంటి దాన్నే మనం వెక్టార్ అని ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జామ్లో కానీ ఈ సెట్లో కానీ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ అంటారు. అంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు లేదా లెంత్ కావచ్చు, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తారు. ఫిజికల్ క్వాంటిటీస్ నథింగ్ బట్ ఇవే మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి టెర్మినాలజీస్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, మొమెంటమ్, యాక్సలరేషన్, ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీసే. అయితే వెక్టార్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, నెక్స్ట్ అలానే స్కేలార్కి సంబంధించినటువంటి ఏమున్నాయి అనేది మనం చూడొచ్చు. సో కాబట్టి వెక్టార్కి సంబంధించినటువంటివి అంటే ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ, మొమెంటమ్ అనేది వెక్టార్ క్వాంటిటీ, యాక్సలరేషన్ వెక్టార్ క్వాంటిటీ, ఫోర్సు వెక్టార్, మొమెంట్ ఆఫ్ ఫోర్సు వెక్టారే, యాంగులర్ మొమెంటము వెక్టార్, వెయిట్ మన యొక్క వెయిట్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో డైరెక్షన్ ఉంది కాబట్టి అది కూడా వెక్టారే. యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ వెక్టారే, మ్యాగ్నెటిక్ మొమెంటమ్ వెక్టార్, ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ వెక్టార్కి ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది కూడా వెక్టార్కి ఎగ్జాంపుల్. సో మీరు ఈ సెట్ కనుక ప్రిపేర్ అవుతా ఉన్నట్లయితే ఈ యొక్క క్వాంటిటీస్ అన్నీ కూడా వెక్టార్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 3 years తర్వాత రాసేది కాబట్టి ఈ సెట్ అనేది మీరు ఈ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. వెక్టార్స్ ఏమున్నాయి, ఓకే, స్కేలార్స్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, డెఫినెట్గా అడిగేటువంటి బిట్ అనమాట. సో వెక్టార్ అంటే బోత్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అలానే స్కేలార్ అంటే ఏంటి అంటే సేమ్ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. అంటే ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంటుంది, దానికి ఎలాంటి డైరెక్షన్ కూడా ఉండదు. నో డైరెక్షన్. ఓకే, సపోజ్ మీరు ఈ డిస్టెన్స్ 10 kilometers ఉంది. ఈ 10 kilometers ఏ డైరెక్షన్ అనేది మనం చెప్పం. ఓకే, ఎటైనా కానీ నువ్వు 10 kilometers ట్రావెల్ అవ్వచ్చు. ఓకే, ఆ 10 అనేది వాల్యూ మాత్రమే ఉంటుంది, దానికి నో డైరెక్షన్ అనమాట. ఓకే, నో డైరెక్షన్ కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కేలార్. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ అనేది లేదు కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ స్కేలార్ క్వాంటిటీ? సో ఇవి మాస్, లెంత్, అలానే డిస్టెన్స్, ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, ఫ్లక్స్, ప్రెజర్, వర్క్, ఎనర్జీ, హీట్, పొటెన్షియల్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ చార్జెస్. సో దీస్ ఆల్ ఆర్ ద belongs to the scalar quantity. Okay, so this is that what are the 3 marks కూడా అడగొచ్చు. what are the difference between vector and scalar? vector అంటే the physical quantity which is having both magnitude and direction, whereas scalar వచ్చేసరికి the physical quantity which is having only magnitude but no direction.
కింద సెకండ్ పాయింట్ ఏం రాస్తారు? వెక్టార్‌కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తారు. నెక్స్ట్ ఇందులో స్కేలార్‌కి సంబంధించినటువంటి మీకు గుర్తున్నటువంటి ఒక 3 ఆర్ 4 ఎగ్జాంపుల్స్ రాస్తే ఆ క్వెషన్ అయిపోతుంది. సో, అక్కడ 3 మార్క్స్ మనకి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే. నౌ ఎనీ డౌట్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే. సో, కామెంట్ బాక్స్‌లో మీ యొక్క డౌట్స్ మెన్షన్ చేస్తే దానికి రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ అలానే నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అంటే అసలు వెక్టార్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? వెక్టార్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇదిగోండి. సపోజ్ ఒక వెక్టార్ ఏబి అనేటువంటి వెక్టార్ తీసుకున్నారు. లేదా ఏ అనేటువంటి వెక్టార్ తీసుకున్నారు. దీనిపైన ఇలా యారో హెడ్ ఒక యారో అనేది పెట్టినట్లయితే అది వెక్టార్ రిప్రజెంటేషన్. దీనికి ఇప్పుడు ఈ యొక్క యారో అనేది ఇలా యారో పెడుతున్నావు కదా! ఈ యారోలో ఇది టెయిల్ ఎండ్ పాయింట్ అంటారు. దీన్ని టెయిల్ ఎండ్ అంటే తోక. టెయిల్ ఎండ్ పాయింట్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే హెడ్ అని అంటారు. ఓకే. టెయిల్ ఎండ్, హెడ్. సో, ఇక్కడ ఏమంటారంటే టెయిల్ ఎండ్ ఆఫ్ ద యారో ఈజ్ కాల్డ్ యాస్ ద ఆరిజిన్ అంటే ఇనీషియల్ పాయింట్. ఓకే. టెయిల్ ఎండ్ ఏ ఆఫ్ ద యారో ఈజ్ కాల్డ్ యాస్ ద ఈ ఆరిజిన్ ఆర్ ఇనీషియల్ పాయింట్. దీని ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద వెక్టార్ అంటారు. నెక్స్ట్ యారో హెడ్ ఈజ్ కాల్డ్ యాస్ ద టెర్మినల్ పాయింట్ అంటారు. టెర్మినల్ పాయింట్. ఇదేమో ఇనీషియల్ పాయింట్, ఇది వచ్చేసరికి టెర్మినల్ పాయింట్ ఆఫ్ ఏ వెక్టార్. ఇనీషియల్ పాయింట్, టెర్మినల్ పాయింట్ ఆఫ్ ద వెక్టార్. సో, ఇక్కడ దీనికి ఏబి అనేటువంటి దానికి మాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సపోజ్ మాగ్నిట్యూడ్ అంటే ఏబి అని ఇచ్చేసావు, ఒక వెక్టార్ అనేది ఇచ్చేసావు. దాని యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మాడ్యులస్ ఆఫ్ ఏబి. మాడ్యులస్ ఆఫ్ ఏబి ఇలా మాడ్యులస్‌లో పెడతారు. ఇలా మాడ్యులస్‌లో పెడితే ఇట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏబి అన్నమాట. ఇట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏబి అని. ఓకే. సో, మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ గివ్స్ ఇట్స్ మాగ్నిట్యూడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇది మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్. ఇది ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు అంటే మీకు మ్యాథమెటిక్స్‌లో బేసిక్స్‌లో సపోజ్ మాడ్యులస్ ఆఫ్ -2 అన్నారనుకోండి. మాడ్యులస్ ఆఫ్ -2 వాల్యూ ఎంతండి? 2 అయిపోతుంది. అదే మాడ్యులస్ ఆఫ్ -100 అన్నారనుకోండి. సో, యూ హావ్ టు టేక్ ఇట్ యాస్ ద 100. సో, మాడ్యులస్ తింటే అది పాజిటివ్ సైన్ అయిపోతుంది. ఓకే. సో, అది. సో, మాగ్నిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. నీకు ఆప్షన్స్‌లో ఈ సెట్‌లో మైనస్ ఇచ్చాడు అంటే గనక అది రాంగ్ ఆన్సర్. ఆ మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అన్నమాట. సో, ఈ విధంగా మనం దాని యొక్క మాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటేనమ్మా టైప్స్ ఆఫ్ వెక్టార్స్. టైప్స్ ఆఫ్ వెక్టార్స్ వచ్చేసరికి